దేవుడు మీకు అప్పగించిన బాధ్యత మీరు చెయ్యకపోయినా అది జరుగుతుంది. దేవుడు ఇంకొకరిని ఎన్నుకోవడంలో క్షణం పట్టదు. దావీదుని ఎన్నుకోవడానికి ఎంత టైం పట్టింది? సౌలును కాదని. దేవుని దగ్గర ఎప్పుడు ప్లాన్ బి ఉంటుంది, ఎందుకంటే భవిష్యత్ ఎరిగిన దేవుడు. ఆ ప్లాన్ బి ఆయన అప్లై చేయకుండా నువ్వే ఆప్షన్ అవ్వాలి, నువ్వే దేవునికి ఆప్షన్ అవ్వాలి. అలా అవ్వాలంటే శాసనములను వెదకాలి, ఆయన గూర్చి ఎక్కువగా తెలుసుకోవాలనే మనసు నీలో రగలాలి. ఈరోజు మీకు వాక్యం వినాలనిపించట్లేదు, వాక్యంతో గడపాలనిపించట్లేదు, వాక్యంతో ఎక్కువ సమయం లేరు, ఆయన శాసనాలను మీరు వెదకట్లేదు, ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు సమయం వృధా అవుతుంది. అయితే సాతాను నీ ధన్యతకు గురిపెట్టాడు. నీ ధన్యత నీ దగ్గర నుండి తీసుకోబోతున్నాడు. వాడు ఎత్తుకొని పోబోతున్నాడు ఆ ధన్యతను. ఆ ధన్యత నీ నుండి వెళ్ళక ముందే దేవుడు హెచ్చరిస్తాడు. ఆయన న్యాయం కలిగిన దేవుడు. ప్రమాదం జరిగినాక చెప్పడం కాదు, ప్రమాదముకు ముందే హెచ్చరిస్తాడు. మీ ధన్యత మిమ్మల్ని దాటిపోకుండా ఉండాలంటే దేవుని శాసనాలను వెతకండి, ఆయన మీదే ఆశ పెట్టుకోండి, ఆయన వాక్యమునే ధ్యానించండి, మీరు ధన్యులవుతారు.